మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలు. ప్రభువు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఈ జూలై 26వ తారీఖు ఈ 7వ నెలలో చివరి శనివారం వరకు 207 రోజుల పాటు ఆయన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మనకు వచ్చిన వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. ఈ దినాన మనకి ప్రతిరోజు వచ్చే వాగ్దానం ఉంటుంది కదా, ఆ వాగ్దానం ఉదయకాలం మీరు చూసే ఉంటారు. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి చూడండి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనిన ఎడల నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, ఈ వాగ్దానం ఉదయకాలం మనకు వచ్చింది. వారికి ఏక మనస్సును కలుగజేసి వారి యందు ఏ ఆత్మ పుట్టిస్తాడు? అందరు చెప్పాలి, నూతన ఆత్మ. ఎందుకని? ఈ వాగ్దానం విన్నప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి. వారికి ఏక మనస్సు కలుగు చేస్తా. ఎవరు వారు? వారికి ఏక మనస్సు కలుగు చేస్తా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తా. ఈ మాట విన్నప్పుడు మనకు ఒక ఆలోచన కలగాలి. ఇంతకీ ఎవరు వారు? ఎవరికి ఆయన కార్యాన్ని చేస్తానంటున్నాడు? ఎవరికి ఆయన ఏక మనస్సును కలుగు చేస్తానంటున్నాడు? ఎవరిలో ఆయన నూతన ఆత్మను పుట్టిస్తానంటున్నాడు? ఒక్కసారి మనం ఆగి ఆలోచన చేస్తే ప్రారంభ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 19వ వచనంలో 11:19 వారు అంటే ఎవరో? మనం, సంఘమైన మనం, విశ్వాసులైన మనం, సేవకులైన వారు, ఆయన సన్నిధిలో భక్తి చేసేవారు, యథార్థంగా నడిచేవారు, వాక్యానుసారంగా జీవించేవారు, పాటలు పాడేవారు, ప్రసంగాలు చేసేవారు, ఆరాధన చేసేవారు, మోకరించి ప్రార్థించేవారు, ఎవరైనా సరే వారికి ఏం దయచేస్తానంటున్నాడు? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి వాటిని అనుసరించి గైకొనినట్లుగా నేను వారిలో ఇప్పటి వరకు వారి గుండె ఎలా ఉందో తెలుసా? రాతి గుండెగా ఉంది. దేవుని సన్నిధికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, రాతి గుండెగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నారు, చేయించుకుంటున్నారు, రాతి గుండెగా ఉంటుంది. మోకరిస్తున్నారు, అయ్యా అని పిలుస్తున్నారు, కానీ హృదయం రాతిగా మార్చబడిపోయింది. దేవుని సన్నిధికి వచ్చిన మనం, వారు అని పిలువబడుతున్న మనం, వారు ఇదిగో నా కట్టడలు నా ఆజ్ఞలు గైకొనే వారికి ఇదిగో నేనేం చేయబోతున్నాను తెలుసా? వారికలో ఉన్నటువంటి రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెడతానా. ఎందుకని పెడుతున్నాడంటే వారందరిలో ఏక మనస్సు కలగాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మందిరానికి వస్తున్న మనందరిలో ఏక మనస్సు ఉంటుందా? ప్రార్థన చేస్తున్న మనందరిలో ఏక మనస్సు ఉంటుందా? ఏక ఆత్మ ఉంటుందా? ఎవరి మనస్సు వారిది, ఎవరి ఆత్మ వారిది, ఎవరి ఆలోచన వారిది, ఎవరి పద్ధతి వారిది, ఎవరి నడిపింపు వారిది, ఎవరి ప్రణాళిక వారిది. కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనం, వాక్యాన్ని వింటున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, పాటలు పాడుతున్న మనం, ఆరాధన చేస్తున్న మనం అంట మనందరిలో ప్రభు ఏం చేయాలని కోరుకుంటున్నాడో తెలుసా? ఏక మనస్సును కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకని ఏక మనస్సు? వేరువేరు ఆలోచనలు కదండి. ఒక కుటుంబంలో ఉన్న ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి, అన్నదమ్ములకి ఏక మనసు ఉండట్లేదు కదా. సంఘంలో వేరువేరు కుటుంబాలు, వేరువేరు అభిరుచులు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు ప్రయత్నాలు, వేరువేరు పనులు, ఇన్ని ఉన్న మనమట ఏక మనసు ఎలా కుదురుతుంది?
ఏక మనసు ఎలా వస్తుంది? ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ కూడికలో ప్రత్యేకంగా మనతో మాట్లాడి తెలుసా, సంఘములో ఉన్న మనమందరమట ఏక మనస్సు కలిగిన వారిగా దేవుడు చెయ్యాలనుకుంటున్నాడు. ఆమెను చెప్పండి. వారికి ఏక మనస్సును నేను కలుగజేసి వారిలో ఏం పుట్టిస్తానంటున్నాడు? నూతన ఆత్మ అండి. వారికి ఏక మనస్సు కలుగు చేస్తాను, వారిలో నేను నూతనాత్మను పుట్టిస్తా. దేనికి? వాక్యం వింటున్న మనం ఆ మాటను గ్రహించేవారిగా ఉండాలి. వాక్యం వింటున్న మనం ఆ మాట ప్రకారంగా నడిచేవారిగా ఉండాలి. సంఘంలోనే ఉన్నాం, సమాజంలోనే ఉన్నాం, సభ్యులుగానే ఉన్నాం, ఏదో భక్తిపరులుగానే ఉన్నాం, కానీ మనలో ఏక మనస్సు ఉందా? ఏక మనస్సు కలిగి ఆరాధన చేయగలుగుతున్నామా? వాళ్ళేం పాడేది నేను పాడలేనా అనుకోవచ్చు, వాళ్ళేనా ఆరాధన చేసేది నేను చేయలేనా అని అనుకోవచ్చు. అలాగే మోషేను చూసి మిరియాము అహరోను కూడా అనుకున్నారు, మోషేనైనా నాయకత్వం చేసేది. మోషేను చూసి 11 గోత్రాల వారు కూడా అనుకున్నారు, మోషేనైనా నాయకత్వం చేసేది. మేము చేయలేమా, మేము చెప్పలేమా, మా వల్ల కాదా అనుకున్నారు. కానీ మందసం మీదకి 11 గోత్రాలు, 12వ గోత్రం లేవి గోత్రం అహరోనుకు కర్ర కూడా వచ్చి అక్కడ పెడితే ఒకే ఒక కర్ర చిగురించింది ఒక రాత్రిలోనే. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం నూతన ఆత్మ పుట్టించడం అనంటే ఏదో భార్య భర్తల వల్ల కలిగే బిడ్డల గురించి కాదు. దేవుని సందులో ఒక్క రాత్రి మందస్సం మీద పెట్టబడిన కర్ర ఇంచుమించు 9 నెలలు పడుతుంది ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే, ఒక తల్లికి. కానీ ఒక్క రాత్రి 9 నెలలు పట్టాల్సిన ఆ ప్రక్రియ ఒకే రాత్రి దేవుని మందస్సం మీద పెట్టబడిన కర్ర చిగిర్చింది. ఆకులు వచ్చాయి, పువ్వులు పూసాయి, బాదం పళ్ళు కూడా కాసాయి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనందరిలో ప్రభు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే, మందిరానికి వచ్చిన మనం వచ్చిన వారం వెళ్ళిపోయేటట్లుగా కోరుకోవట్లే. అయినా మనందరిలో ఏక మనస్సు, ఏక ఆలోచన, ఏక స్వభావం, మనందరి ఆలోచన ఒకటై ఉండునుగాక, మనందరి తలంపులు ఒకటిగా మార్చబడునుగాక. ఈ రోజున సంఘంలో ఉన్న మనందరం ఎలా ఉండాలంటే, ఆయన అంటున్నాడు, వారు నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా విధులను గైకొనేటట్లుగా నేను చేయబోతున్నా. ఎందుకో తెలుసా? ఇప్పటివరకు నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా విధులు గైకొనట్లా. దాని ద్వారా ఏమైపోయిందో తెలుసా? గుండె రాతి గుండెగా మార్చబడిపోయింది, ఆలోచనలు రాతి ఆలోచనలుగా మార్చబడిపోయాయి, తలంపులు రాతి తలంపులుగా మార్చబడిపోయాయి. ఒక మనిషికి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందంటే, మొదట ఆలోచన కలిగే మాటలు ఎలా ఉంటాయి, ఆలోచన వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, వారి మాట నేను వినేది ఏంటి, వారు చెప్పినట్టు నేను చేసేది ఏంటి. ఇది ఏక మనస్సు కాదు. మనమందరం ఒక చిన్న వ్యక్తి చెప్పినా, పెద్ద వ్యక్తి చెప్పినా ప్రతీది మనం అర్థం చేసుకుంటూ సంఘంలో మనము అనేకులకు మాదిరికరంగా మార్చబడేటట్లుగా మనం మార్చబడాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం, వాక్యాన్ని వింటున్న మనం, వాక్యాన్ని ధ్యానిస్తూ గ్రహిస్తున్న మన జీవితంలో నాలో ఏక మనస్సు ఉందా? నాలో ఒకవేళ రాతి గుండె ఉందా? దేవుడి రాత్రి ప్రతి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెగా మార్చునుగాక. మన రాతి హృదయాలు లోబడే హృదయం కాదు, రాతి హృదయాలు ఆయన వైపు తేరు చూసే హృదయాలు కాదు. మేలు జరిగిందా ఆయన మీద ఆధారపడతాం, మేలు జరగలేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాం. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం మేలు జరిగితే దేవుని మీద ఆధారపడి, మేలు జరగకపోతే ఆటంకపడి అడ్డుపడేవారిగా కాదు. మనం ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో మాంసపు గుండె కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. ఆ విధంగా మార్చబడాలంటే మనం ఆయన కట్టడలు, ఆయన విధులు ఇవన్నీ గైకుంటూ ఉంటే, ఆ తర్వాత రాసింది, వారికి నేను ఏక మనస్సు కలుగజేసి వారిలో నూతన ఆత్మను నేను పుట్టించబోతున్నాను. ఆమె చెప్పండి. మనం ప్రతిరోజు శనివారం పరిశుద్ధాత్మ కూడికలు మీరందరూ పాలుపంపులు పొందుతున్నారా? మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తుంటా. ఎందుకో తెలుసా? కొందరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడతారు, కొందరైనా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తారు, కొందరైనా ఆ పరిశుద్ధాత్మ బలమును ఆస్వాదించగలుగుతారు. ఈ రోజున పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం సాధించగలుగుతాం? పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసిన ఫలితం ఉండదు, పరిశుద్ధాత్మ లేకుండా పాట పాడిన ఫలితం ఉండదు, పరిశుద్ధాత్మ లేకుండా ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు దాన ధర్మాలు చేసిన ఏ ప్రయోజనం ఉండదు. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే మనలో ఏక మనస్సును దేవుడు అనుగ్రహించాలి. ఆ ఏక మనస్సు ద్వారా మనలో ఏ ఆత్మ పుట్టాలి?
నూతన ఆత్మ అంటే క్రొత్త ఆత్మ. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని లేఖనాలు ఉంది కదా. క్రొత్తగా ఎలా జన్మిస్తాడు? పెద్దవాడైన వ్యక్తి మరలా క్రొత్తగా ఎలా జన్మిస్తాడు? తల్లి గర్భంలో చిన్న పిల్లవాడిగా పిండంగా బయటకు వచ్చాడు కదా. మరలా క్రొత్తగా జన్మిస్తేనే నూతన రాజ్యంలో దేవుని రాజ్యంలో అడుగు పెడతాడని ఎలా అంటున్నాడు అంటే, ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి, కంటికి నచ్చిన ఆశలను, కంటికి నచ్చిన కోరికలను విడిచిపెట్టి, మనసులో చెలరేగుతున్న కోరికలను విడిచిపెట్టి, మనకు అనేక రీతులుగా ఏదేదో ఆలోచనలు, ఏదేదో ఊహలు, వీటన్నిటిని విడిచిపెట్టగలిగితే పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రతిరోజు బాప్తిసం పొందుతుంటే నూతన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నూతనంగా జన్మిస్తాం, నూతనంగా బలపరచబడతాం, నూతనంగా దేవుళ్ళు ఎదగగలుగుతాం, నూతనంగా ఆయన మీద ఆధారపడగలుగుతాం. ప్రతిరోజు నూతన ఆత్మే. నిన్న పొందుకున్నాక చాలదు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. పొద్దున పొందుకున్నాక చాలదు. ప్రతి క్షణం పరిశుద్ధాత్మ చేత నీవు నేను నింపబడుదుముగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన ఆత్మనిస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు. మనకు ప్రతిరోజు కూడా ఏక మనస్సును కలుగ చేయునుగాక. ఇంతకీ నూతన ఆత్మ, ఈ నూతన మనస్సు ఇది ఇస్తే మనకి ఏంటి ప్రయోజనం? ఒకసారి కీర్తనల గ్రంథం 86వ కీర్తన 11వ చరణం చూడండి. 86వ కీర్తన 11వ చరణం త్వరగా చూడండి, టైం అయిపోయింది, త్వరగా చూడండి. Mm. 86:11 కీర్తనల గ్రంథం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించయ్యా. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా యెహోవా నీ సత్యాన్ని నేను అనుసరించి నడుచుకోవడానికి నీ మార్గాన్ని నాకు బోధించయ్యా. అంటే మనకు పరిశుద్ధాత్మ దేనికి? ఏక మనస్సు దేనికి? నూతన ఆత్మ దేనికి అనుకుంటున్నారు? దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లుగా ఆయన మార్గాన్ని బోధించడానికి. ఆమెను చెప్పండి. సత్యము, మార్గము బోధించడం, దీని గురించి ఎక్కువగా నేను చెప్పనక్కర్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, ఏమని? నేనే మార్గము, నేనే సత్యము. అంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఇక్కడ దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా నీ మార్గాన్ని నేను నేర్చుకున్నట్లుగా, నీ సత్య మార్గంలో నేను నడిపించబడినట్లుగా, నీ యథార్థవంతుడిగా నేను జీవించినట్లుగా నాకు నీ సత్య మార్గాన్ని బోధించయ్యా. ఎన్నిసార్లు సత్యవాక్యం మనకు వినబడుతుంది, ఎన్నిసార్లు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఎన్నిసార్లు వాక్యం మనకి బుద్ధి చెబుతుంది, ఎన్నిసార్లు వాక్యం మనల్ని గద్దిస్తుంది, ఎన్నిసార్లు వాక్యం మనల్ని సరిచేస్తుంది, ఎన్నిసార్లు వాక్యం మనల్ని కత్తిరిస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా సరే మనము మన మనస్సును మార్చుకోకపోతే, మన మార్గాన్ని మార్చుకోకపోతే మనమట రాతి హృదయం కలిగిన వారిగానే ఉంటాం. ఈ రాతి హృదయం తొలగాలంటే, మాంసపు హృదయంగా ఈ హృదయం మార్చబడాలంటే మనము సత్యవాక్యాన్ని నేర్చుకునే వారిగా, ఆ సత్యవాక్యం ప్రకారం నడిచే వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో, ప్రతిరోజు మన జీవితంలో సత్యం, ఎన్నిసార్లు రోజుకి అసత్యం చెప్తున్నాం చూడండి. చిన్న చిన్న అబద్ధాలు ఎన్ని ఆడుతున్నాం రోజుకి? ఎన్నిసార్లు ఆడుతుంటాం? ఎక్కడో దాకా ఎందుకు ఫోన్ మాట్లాడుతుంటామా? అవతల వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడున్నావంటే, ఎక్కడో నేను పలానా చోట ఉన్నా. అది చిన్న అబద్ధమే అనుకుంటున్నాం, కానీ అబద్ధం అట మనల్ని నరకాన్ని తీసుకుని వెళ్తుంది. ప్రతిరోజు ప్రతి క్షణం మనం మాట్లాడే మాట కొన్నిసార్లు నాకు కష్టమైనా సరే నిజమే చెప్తా. ఎందుకు మనం వాక్యాన్ని బోధించమని అబద్ధం చెప్పాలి? తప్పదు అనుకొని కొన్నిసార్లు అబద్ధం చెప్పాము, వెంటనే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇదిగో అబద్ధం పలికేవాడు, అబద్ధం మాట్లాడేవాడు నరకానికి పాత్రుడని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. పిరికివారు, భయపడేవారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ అగ్నిగుండంలో పడతారు. ఈ రోజున మనం సత్యానికి స్తంభాలుగా ఉండాలి. ఒకసారి మీరు చూడండి, ఎక్కడైనా సరే సత్యం నిటారుగా ఉంటుందంట. అబద్ధానికి ఎన్నో వంకర్లు కావాలి. ఒక్క అబద్ధం ఆడామా
దాన్ని సరిచేయడానికి ఇంకొక అబద్ధం, దాన్ని సరిచేయడానికి ఇంకొక అబద్ధం, దాన్ని సరిచేయడానికి ఇక వరుస పెట్టి దానికి సపోర్ట్ కావాల్సిందేనంటే అబద్ధానికి. సత్యానికైతే సపోర్ట్ అవసరంలా, సత్యం స్థిరంగా నిలబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా తెలుసా, నేనే మార్గము, నేనే సత్యము అంటే ఆయన వైపు చూస్తూ సత్యము బోధించే యేసుక్రీస్తు మాటలను అనుసరిస్తూ మనము ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగే వారిగా మార్చబడుదుముగాక. మనకు ఏక మనస్సు ఎందుకు కలుగు చేస్తున్నాడు, మనకు నూతన ఆత్మను ఎందుకు పుట్టిస్తున్నాడంటే మనము సత్యమును అనుసరించి నడుచుకునేటట్లుగా. రెండో మాట కూడా చూపిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం త్వరగా చదవండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం. మీకు ఉరియొడ్డాలని కాదు కానీ మీరు యోగ్యమైన ప్రవర్తన కలిగి తొందర ఏమీ లేకుండా ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలెనని పౌలు గారు అంటున్నారండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ ఆ కొరింథీలో ఉన్న సంఘంతో చెప్తున్నారు, ఇదిగో నేను చెప్పే మాటలు మీకు బాధగా ఉంటున్నాయా, నేను చెప్పే మాటలు మిమ్మల్ని ఏమైనా గాయపరుస్తున్నాయా, నేను చెప్పే మాటలను మీకు ఉరొడ్డినట్లుగా ఉంటున్నాయా, నేను మీకు ఉరి వడ్డాలని నేను చెప్పట్లా, మిమ్మల్ని బాధ పెట్టాలని నేను చెప్పట్లా, మిమ్మల్ని గాయపరచాలని నేను చెప్పట్లా, మీరు ఏ విధం చేతనైనా యోగ్య ప్రవర్తన కలిగిన వారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు నిలబడేది మనిషి కావచ్చు, కానీ మాట్లాడేది ప్రభువు. ఆమెను చెప్పండి. మాట్లాడేది పరిశుద్ధాత్మ స్వరం. ఆమెను చెప్పండి. మాట్లాడేది ఆత్మదేవుడు. ఆమెను చెప్పండి. ఆయన మనల్ని సరిచేస్తాడండి. ఆత్మీయ జీవితంలో ఆయన బిడ్డలమైన మనలను తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, వెనుదిరిగిపోకుండా, చల్లారిపోకుండా ప్రతిరోజు మనలను ఆయన సరిచేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు మనకు ఏక మనస్సు కావాలి, ఏక ఆత్మ కావాలి. నూతన ఆత్మచేత మనం నింపబడాలంటే సత్యమును మనం అనుసరించి నడుచుకోవాలి. రెండవది యోగ్య ప్రవర్తన. మన ప్రవర్తన పైకి ఒక ప్రవర్తన, లోపల ఒక ప్రవర్తనగా కనబడకూడదు. యోగ్యమైన ప్రవర్తన. ఆ యోగ్యమైన ప్రవర్తనగా ఉంటేనంట సత్యవర్తనలుగా మనం మార్చబడతాం. దానికి ఏమవుతుందో తెలుసా, అది మన ప్రయోజనము కొరకే అని అక్కడ రాయబడి ఉంది 7వ అధ్యాయం 35వ వచనంలో. సత్య ప్రవర్తన మనం కలిగి ఉంటే, యోగ్య ప్రవర్తన మనం కలిగి ఉంటే అది ఏమవుతుందో తెలుసా, మనకేదో నష్టం, కష్టం, బాధలకి కాదు, మన ప్రయోజనం కొరకే ప్రభు మనతో మాట్లాడతాడు. ఆమెను చెప్పండి. దీని గురించి నేను వివరించట్లా, సమయం చాలా అయిందని. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ఒక్కసారి ఏక మనసు మనం కలిగి ఉంటున్నామా, నూతన ఆత్మను పొందుకుంటున్నామా, దేవుడు అనుగ్రహించే నూతన ఆత్మను. అలా పొందుకోవాలంటే మనం సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అలా పొందుకోవాలంటే మనం ప్రతిరోజు కూడా ఎలా ఉండాలంటే యోగ్య ప్రవర్తన, సత్యవర్తనం మనకు ప్రయోజనం తీసుకొచ్చే విధంగా మనం బ్రతకాలి. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చదవండి. హెబ్రీ రాసిన పత్రిక అవతల ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అయితే ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో మనం అడగాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఏది అడిగినా ఎలా అడగాలి? ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదని అడగకూడదు. చేస్తే చేసాడు, లేకపోతే లేదు అని అడగకూడదు. దేవుని సందులో నా దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. విశ్వాసంతో మీరు అడగాలి. మళ్ళీ చదవండి ఆ మాట. అయితే అతడు ఏమాత్రమును నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుని సందులోకి వచ్చి? నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని సందులోకి వచ్చి సందేహం ఉంటుంది. ప్రార్థన అయితే చేస్తున్నాం కానండి దేవుడు చేస్తాడా? మా పాస్టర్ గారు ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ దేవుడు కార్యం చేస్తాడా? ఇదిగో మా కోసం, ఇదిగో ఈ కుటుంబం లేదా ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు కార్యం చేస్తాడా? అసలు ఈ సందేహం మనకెందుకు?
మనము దేవుని సందులోనంట సందేహించగా, ఆయన చేస్తాడో చేయడో అనే సందేహం మనకు ఉండకూడదు. నా దేవుడు సమర్థుడు, నేను ఆరాధించే దేవుడు సమర్థుడు, ఆయన ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు అనే విశ్వాసంతో మనం అడిగేవారిగా మార్చబడదుము గాక. అలా సందేహించి అడిగేవాళ్ళు ఎలా ఉంటారు? తర్వాత చదవండి, విన్నారా? సందేహించేవాడు ఎలా ఉంటాడో అక్కడ రాసి ఉంది. సందేహించేవాడు ఎలా ఉంటాడంటే గాలి చేత సముద్రం మీకు తెలుసు కదా, ఎంతసేపు ఎగిరెగిరి పడుతుంటుంది. అలా సందేహించేవాడంట గాలి చేత ఎగిరెగిరి పడే సముద్ర తరంగాల వలె ఉంటాడు. ఈ రోజున దేవుని సంధికి వచ్చిన మనం ఎగిరెగిరి పడే సముద్ర తరంగాలుగా ఉంటున్నామా? పరిశుద్ధాత్మ చేత నింపబడే ఏక మనస్సు కలిగి ఉంటున్నామా? ఆమేన్ చెప్పండి. ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుని సంధికి వచ్చిన నేను సందేహంతో అడుగుతున్నానా, విశ్వాసంతో అడుగుతున్నానా? ఆత్మచేత నింపబడాలని అడుగుతున్నానా, ఏమోలే వెళ్ళాం కదా అని అడుగుతున్నానా? ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఈరోజు వచ్చిన వాగ్దానం ప్రతిరోజు ఈ మాటలన్నీ మన హృదయాల్లో భద్రపరుచుకోవాలండి. మనము ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు గైకొనేటట్లుగా. మనం ఎన్నోసార్లు ఆజ్ఞలు మీరిపోతాం, విధులు మర్చిపోతాం, ప్రార్థన లేకుండానే మన కార్యక్రమాలు కొనసాగిస్తుంటాం, ప్రార్థన లేకుండానే మన పనులు ప్రారంభిస్తుంటాం. ఆజ్ఞ ఏముందో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ రోజున దేవుని ఆజ్ఞను మనం మేరకూడదు. ప్రార్థన ద్వారా మన పని ప్రారంభించాలి. ఆమెన్ చెప్పండి. ప్రార్థన ద్వారా మనం ఇంత ముద్ద తినాలి. ఆమెన్ చెప్పండి. ప్రార్థన లేకుండా మనం ఏ పని చేయకూడదండి. ప్రార్థన లేకుండా ప్రయాణం చేయకూడదు, ప్రార్థన లేకుండా ఏ పని చేయకూడదు. అలా బయటికి వెళ్ళి వచ్చారా, ఇంటికి రాగానే మరలా ప్రార్థన, అయ్యా నన్ను క్షేమంగా తీసుకొచ్చు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనతోనే ఈ రోజున ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు గైకొనేటట్లుగా అంట మనలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకని? మనందరిలో, సంఘములో, సహవాసంలో, మనలో వెంబడించే వారిలో, ఈ పరిచయలో ఉన్న వారిలో ఒక్కొక్కరికి ఏక మనసును ప్రభువు దయచేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. ఏక మనసు దయచేసేది దేనికో తెలుసా? మనందరిలో నూతన ఆత్మను ప్రభువు పుట్టిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ నూతన ఆత్మను పుట్టిస్తే మనం ఎలా ఉండాలి? సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. ఆ నూతనాత్మను అనుగ్రహిస్తే మనం ఎలా ఉండాలి? యోగ్యమైన ప్రవర్తన కలిగి సత్యవర్తనులుగా మార్చబడి, అది దేనికి అంటే మన ప్రయోజనం కొరకే యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా మనం మార్చబడాలి. మూడవదిగా మనం ఎలా మార్చబడాలి తెలుసా? విశ్వాసముతో సందేహించక అడిగేవారిగా మనము మార్చబడదుము గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నాలో ఏక మనసు ఉంటుందా? నాలో నూతనాత్మ దేవుడు కలుగు చేస్తున్నాడు కదా, నూతనాత్మను నేను పొందుకోగలుగుతున్నానా? నేను సత్యాన్ని అనుసరించి నడుస్తున్నానా? నేను యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నానా? నేను సందేహించక ఆయన సందులో విశ్వాసంతో అడుగుతున్నానా? ఒక్క క్షణం ఈ మాటలు మనం మర్చిపోయే మాటలు కాదు. మన హృదయం అనే పలక మీద భద్రం చేసుకుని ప్రతిరోజు కూడా, అయ్యా నేను సత్యాన్ని అనుసరించి నడుస్తా, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నేను మార్చబడతా. వీటి గురించి నేను ఎక్కువగా మీకు చెప్పనవసరంలా. యోగ్యమైన ప్రవర్తన అంటే అయోగ్యమైన ప్రవర్తన దానికి వ్యతిరేకం. ఈ రోజున యోగ్యమైన ప్రవర్తనగా మనం బ్రతికే వారిగా ఉంటే మనము ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఆయన చేత నియమించబడిన ఏక మనసును పొందుకొని ఆయన మనకు కలుగు చేసి నూతన ఆత్మచేత నింపబడతాం. చివరిగా మనం విన్న మాట ఏంటో తెలుసా? సందేహించక మనము విశ్వాసంతో అడిగే వారిగా మార్చబడదుము గాక. సందేహించే వాళ్ళు ఎలా ఉంటారో రాశారుగా, సముద్ర తరంగాలు ఎగిరెగిరి పడతాయంటే గాలి చేత రేపబడి. అలాంటి వారిగా మనం ఉండకూడదు. గాలి చేత రేపబడే సముద్ర తరంగాల వాళ్ళే కాదు. మనం ప్రతిరోజు స్థిరమైన దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. ఈ రోజునైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం వారికి ఏక మనస్సు కలుగు చేసి వారిలో నూతనాత్మను పుట్టిస్తా అని అంటున్నాడు కదా. ఆ ఆత్మచేత మనం నింపబడి వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. ఆ ఆత్మచేత అభిషేకించబడి వ్యక్తులుగా మనం మార్చబడదుము గాక. అందరూ లేచి నిలబడిన చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడిన, అలాగే ఒక చిన్న లేచి నిలబడిన కళ్ళు మూసుకోండి. ఎవరికి వారు లేచి నిలబడిన వాళ్ళు కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ రోజు నుంచి నేను నా జీవితంలో ఏక మనస్సు కలిగిన వ్యక్తిగా మార్చబడతానయ్యా.
వారిలో ఏక మనస్సు కలుగు చేస్తానన్నారు. నాలో ఏక మనస్సు కలుగు చేసినప్పుడు నేను ఆ మాటకు అప్పగించుకుంటానయ్యా, నా జీవితంలో కార్యాన్ని చేయవా, నా పట్ల కార్యాన్ని చేయవా అంటే ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆ సత్యమును మనం అనుసరించి నడిచేవారిగా, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా, సందేహించక అడిగేవారిగా మనము మార్చబడాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నీ మాటలను అనుసరించి నేను నడుచుకోవాలయ్యా, ఏకాత్మ నాకు కలుగు చేయండి, ఏకాత్మ నాకు కలుగు చేయండి, ఏక మనస్సును నాకు కలుగు చేయండి, సహాయం చేయండి అయ్యా, కార్యాన్ని జరిగించండి అయ్యా అంటే ఒక చిన్న ప్రార్థన. నీ దయగల మాటలే చేరదీసినవి, నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ దయగల మాటలే చేరదీసినవి, నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చెదవు. నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. అందరం కలిసి పాడదాం. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా జీవిత భాగస్వామివి నీవు, నా పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నీ దయగల మాటలే చేరదీసినవి, నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ దయగల మాటలే మనసారా పాడండి. చేరదీసినవి, నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి, నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నీ కృపనే
సంఘాలకు నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించి ఉన్నవి. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో చేర్చుదువు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా. 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 అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు. నాకే సమృద్ధిగాని కృపను పంచావు. నాకే సమృద్ధిగాని కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా. అనంత స్తోత్రార్హుడా, 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 అనంత స్తోత్రార్హుడా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా. స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా. స్తోత్రము యేసయ్యా.
నీకు సాధ్యమే, అన్ని సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. 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 అయ్యా 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 ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, చు దైవమా. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, ఇంతవరకు కూడా నీ సజీవమైన రెక్కల నీళ్ళలో కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి సజీవులుండి భూమి మీద మరలా సజీవులుగా నిలబెట్టిన మా కన్న తండ్రి, మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలో ఇంతవరకు కూడా మా హృదయాలను నీళ్లు కుమ్మరించినట్లుగా నీ సందులో కుమ్మరించుకొని చేసిన ప్రతి ఒక్క ప్రార్థన పైన మీ మనస్సును కనుదృష్టి నిలిపారయ్యా. అందుకే మీరు మాట్లాడుతూ వచ్చారు, వారికి ఏక మనస్సు కలుగజేసి వారిలో నూతన ఆత్మను పుట్టిస్తానని. అవునయ్యా, నీవు పుట్టించే నూతన ఆత్మ కొరకు మేము వేడుకుంటున్నాం. మేము సత్యమును అనుసరించి నడుస్తూ యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ సందేహించక విశ్వాసంతో అడిగే గుంపులో మేము స్థిరపడడానికి కృప దయచేయమని ఆ విధంగా తీర్మానంతో ప్రార్థించుకుంటున్న మీ బిడ్డలందరినీ దర్శించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, వారి కన్నీటిని తొడవండి, దుఃఖ దినముల నుంచి విడిపించండి. మరొక్కసారి రేపటి దినాన జరగబోతున్న పరిశుద్ధుల ఆదివారపు ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాము. మంచి వాతావరణం ఇవ్వండి అయ్యా. నీ బిడ్డలందరి కుటుంబాలుగా సకాలను సంధికి రాగలిగేట్లుగా కృప చూపించండి. ఆరాధన ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరిగించమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన ఈ పరిశుద్ధాత్మ కూడిక ఆరాధనలో పాలుపంపులు పొందిన బిడ్డలను, కుటుంబాలను, వారి కలిగిన సమస్తాన్ని పరిచయను దీవించి ఆశీర్వదించి మీ ఘనమైన నామానికి మహిమను తెచ్చుకోనమని, మీరు ఆకడి వరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సందులు అడుగుపెట్టిన ప్రతి వానికిని కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.